అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 27వ తారీఖున సబ్బవరం మండలం వైస్ ఎంపీపీ పదవి ఎన్నిక జరుగుతుందని చొక్కాకుల గోవిందరావు రాజీనామా చేసినందువలన నూతనంగా వైస్ ఎంపీపీ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని స్థానిక ఎంపీటీఓ పద్మజ తెలిపారు. కార్యక్రమంలో ఏవి సుమకుమార్ పాల్గొన్నారు. నేను చెప్తున్నది జరుగుతుంది మండలంలో. దానికి సంబంధించిన కొన్ని విధి విధానాలు అవి చెప్పడం కోసం చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సభ్యులందరిలో కూడా సగం మంది సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా ఈ ఎన్నిక అనేది జరుగుతుందని ఎంపీటీసీ సభ్యులు ఎవరైతే మనకి గతంలో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా సగం మంది నేను కేంద్ర చెప్పాలనుకుంటున్నాను. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికైనా చొక్కాకుల గోవింద్ గారు రాజీనామా చేయడం వలన ఈ ఎన్నిక అనివార్యమైందండి. ఇది మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు మొత్తం స్టేట్ మొత్తంలో ఈ ఏదైతే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అన్నీ కూడాను నోటిఫికేషన్ 35 అలాగే ఎస్ఈసి B1 2025 ప్రకారం తేదీ 23/2025 ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ చేయమన్నారండి. ఇవన్నీ కూడా 27వ తారీఖుని షెడ్యూల్ ఇచ్చారు సార్. ఉదయం 11 గంటలకి ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 అవర్ మన ఏంటంటే గ్రేస్ పీరియడ్ కింద సభ్యుల త్వరగా హాజరు కోసం వెయిట్ చేస్తామండి. వెయిట్ చేసిన తర్వాత ఎన్నిక నిర్వహిస్తామండి. ఎన్నిక అనేది చేతులెత్తే విధానం ద్వారా ఉంటుంది. మనకి క్వారం అనేది ఉంటుంది సార్. ఆ క్వారం ఏంటంటే మనకి సగం మంది అటెండ్ అవ్వాలండి. మనకి 19 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి మనకి కంపల్సరీ 10 మంది సభ్యులు హాజరైతే మేము ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. దీనికి మనకి ప్రిసైడింగ్ అధికారిగా BJRUSS స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ప్లస్ మండల రమామణి నియమించారండి. ఆవిడే మనకి ఏంటంటే మొత్తం టోటల్గా ఎలక్షన్ కండక్ట్ చేస్తారండి. మేము ఎంపీడీఓ గారు మేము సహాయకులుగా సీనియర్ అసిస్టెంట్ గారు అందరూ కూడా మేము సహాయకులుగా ఉంటాము. ఇది ఏదైనా అనివార్య కారణాల వల్ల ఫారం రాకపోతే మేము ఫారం 5 నోటీసులోనే 28వ తారీఖుని మళ్ళీ కండక్ట్ చేయడానికి ఆ నోటీసులోనే మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకమైన నోటీసు లేకుండా నెక్స్ట్ డే కండక్ట్ చేస్తామండి. ఒకవేళ ఇన్ కేస్ ఆ రోజు కూడా ఫారం లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి తెలియజేస్తాం. అలానే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కోఆప్షన్ మెంబర్ గారు వీళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఆహ్వానితం. అంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు కానీ వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మన కోఆప్షన్ మెంబర్కి ఓటు హక్కు ఉంటుంది. అటెండ్ అవ్వచ్చు అండి. చూస్తారు ఆ ప్రాసెస్ అంతా చూడటం తప్ప వాళ్ళకి ఎన్నుకునే హక్కు అయితే ఉండదు. పోలీస్ బందోబస్తు ప్రొసీజర్లో లెటర్ పెట్టాం సార్. ఇది అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు కూడా మేము లెటర్ పెట్టామండి. అలాగే CEO గారు కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి లెటర్ పెట్టారండి. ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటాం.